హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఆర్ హయ్యర్ ఆర్డర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం నాన్ హోమోజీనియస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాల్వ్ d² మైనస్ d' ప్లస్ d' మైనస్ 1 at z ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ x ప్లస్ 2y ప్లస్ e పవర్ ఆఫ్ y మైనస్ x. సో మనం హోమోజీనియస్లో ఏ టైప్స్ చూసాము? ఈ పవర్ ఆఫ్ ax ప్లస్ by, నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఆఫ్ ax ప్లస్ by ఆర్ కాస్ ఆఫ్ ax ప్లస్ by. నెక్స్ట్ ఇవి టూ మెథడ్స్. ఇంకోటి ఏంటి? x పవర్ ఆఫ్ m ఇంటూ y పవర్ ఆఫ్ n. సో ఇవి హోమోజీనియస్లో మెథడ్స్ మనం చూసాం లాస్ట్ క్లాస్లో. సో ఇక్కడ కూడా నాన్ హోమోజీనియస్లో కూడా సేమ్ మెథడ్సే ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి డిఫరెన్స్ అంటే, మనకి ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ ఇస్తారో దాన్ని మనం ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ గివెన్ వచ్చేసరికి మనకి ఏదైతే గివెన్ ఇచ్చారో అది రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ x ప్లస్ 2y ప్లస్ ఈ పవర్ ఆఫ్ y మైనస్ x. అంటే ఇక్కడ టూ మెథడ్స్ ఇచ్చారు. కాస్ ఆఫ్ x ప్లస్ 2y ప్లస్ ఈ పవర్ ఆఫ్ y మైనస్ x అని ఇచ్చారన్నమాట. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఈక్వేషన్ 1 అని అనుకొని ఇప్పుడు ఏంటి? ఫస్ట్ వన్ టు ఫైండ్ CF అంటే ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఇలాగా ఎప్పుడైతే టూ టైప్స్గా అంటే టూ ఫ్యాక్టర్స్గా మనం దీన్ని డివైడ్ చేసుకుంటామో అప్పుడు దీని ఫార్ములా ఏంటంట? d మైనస్ m1 d' మైనస్ ఆల్ఫా 1. ఇక చూడండి, d మైనస్ m1 d' మైనస్ ఆల్ఫా 1 అనట్లేదు. ఇక్కడ ఏంటి? d మైనస్ m1 ఇంటూ d' అంటే ఇదంతా ఒకటే టర్మ్. d మైనస్ m1 d' మైనస్ ఆల్ఫా 1 ఇంటూ d మైనస్ m2 d' మైనస్ ఆల్ఫా 2. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, 3 టర్మ్స్ ఇవ్వమాట. ఇక చూసేసరికి మనకి ఫస్ట్ దీన్ని ఎలా ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోవాలో తెలియాలి. సో మనం దీన్ని డివిజన్ చేసుకొని మనం దీన్ని ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోగలం. మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనకి అసలు ఇదంతా ప్రాబ్లం అంతా చాలా సింపులే, హోమోజీనియస్ లాగే ఉంటుంది. కానీ ఇక్కడ వస్తుంది అనేసి అంటే మన ఫ్యాక్టర్స్ రూపంలో మార్చడంలోనే వస్తుంది. మీరు ఎక్కువ ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆ ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోగలరు. సో ఇక చూసేసరికి దీనికి ఫ్యాక్టర్స్ ఏమని అంటున్నారు? d మైనస్ 1 ఇంటూ d మైనస్ d' ప్లస్ 1. అంటే d ఇంటూ d అంటే ఎంత? d². నెక్స్ట్ d ఇంటూ d' అంటే d'. నెక్స్ట్ d ఇంటూ 1 అంటే d. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ d అంటే మైనస్ d. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ d' అంటే ప్లస్ d'. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ప్లస్ 1 అంటే మైనస్ 1. సో ఇక్కడ ప్లస్ d మైనస్ d క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు సేమ్ వాల్యూ కదా వచ్చింది. సో దానికోసం ఇవేమయ్యాయి? ఇచ్చిన గివెన్ ఈక్వేషన్కి ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ మనం దీంతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏమని తెలుస్తున్నాయి? m1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుస్తుంది. ఎందుకు? ఇక్కడ d వాల్యూ ఉంది కానీ d' వాల్యూ ఉందా? లేదు. కాబట్టి m1 ఇంటూ d' అంటే ఒకవేళ 1 ఉంటే d' వాల్యూ 1 అవుదును. సో m1 వాల్యూ 1 అవుదును d' ఉంటే. కానీ అక్కడ d' వాల్యూ లేదు కాబట్టి అక్కడ ఏమని తీసుకుంటాం? m1 ఇంటూ d'. కాబట్టి 0 ఇంటూ d'. అర్థమవుతుంది కదా. ఇదంతా ఒకటే టర్మ్. ఇప్పుడు లేదంటే d మైనస్ m1 ఒక టర్ము, d' మైనస్ ఆల్ఫా 1 ఒక టర్మ్ అయితే అప్పుడు వేరేలాగా వస్తుంది వాల్యూస్ అనేవి. కానీ ఇదంతా ఒకటే టర్మ్. m1 ఇంటూ d' అంటే 0 ఇంటూ d' కాబట్టి 0 అయిపోద్ది. సో ఇక్కడ మనకు d' వాల్యూ లేదు కాబట్టి మనం ఇక్కడ వాల్యూ ఏం తీసుకున్నాము? m1కి 0 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా 1కి ఏమని తీసుకున్నాం? 1 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఇది కంపేర్ చేస్తే m2 ప్లస్లో ఏటుంది? ఇక్కడ d' ముందు ఏటుంది? 1 ఉంది. మైనస్ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. సో ఇంకా అక్కడ ఏటుంది? d' ముందు 1 ఉంది. సో అప్పుడు m2 వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా 2 వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ 1 ఉంది కానీ ఫార్ములా ఏంటి? మైనస్ ఆల్ఫా 2 అంటే ఏంటి? మైనస్ ఇంటూ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఫార్ములాలో ఉన్నప్పుడు
మనం -1 అనేది తీసుకుంటామట. అప్పుడు ఈ -1 ఇంటూ మైనస్ +1 అవుతుంది. దెన్ ద సిఎఫ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా హోమోజీనియస్కి నాన్ హోమోజీనియస్కి తేడా ఏంటంటే సిఎఫ్ అనేది మారుతుంది. సో ద జనరల్ సొల్యూషన్ అనేది మారుతుంది. మిగతా పర్టికులర్ ఇంటిగ్రల్ అంతా సేమ్. ఈ ఫ్యాక్టర్స్లో తీసుకోవడం నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ మాత్రమే మారుతుంది. ఇక జనరల్ సొల్యూషన్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే e⁻α1x. సో ఇది ఫార్ములా అన్నమాట. z e⁻α1. సో e⁻α1x 5 ఇంటూ y మైనస్ m1x ప్లస్ e⁻α2x 5 y మైనస్ m2x. సో ఇది ఎప్పుడైతే రిపీటెడ్ అవ్వవో అప్పుడు యూజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 1 ఉంది, m1లో 1 ఉంది, m2లో కూడా 1 ఉంది అనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటాం? రిపీటెడ్ వస్తే ఎలా అయితే హోమోజీనియస్లో x అని తీసుకున్నామో అలాగే నాన్ హోమోజీనియస్లో కూడా మనం ఏం తీసుకుంటాం? x అని తీసుకుంటాం. ఒకవేళ రిపీటెడ్ కాబట్టి ఇలా విడివిడిగా తీసుకుంటామన్నమాట. సో ఇక్కడ చూసేసరికి e⁻α1x. α1 ఎంత? 1 ఇంటూ x అంటే x. సో e⁻x 5 y మైనస్ m1x. m1 అంటే ఎంత అనుకున్నాం? 0. సో 0 ఇంటూ x 0 అయిపోద్ది కాబట్టి అక్కడ మిగిలింది ఏంటి? y. సో 5y ప్లస్ e⁻α2x. α2 అంటే ఏంటి? -1. సో -1 ఇంటూ x అంటే -x. సో e⁻α2x. సో ఇక్కడికి వచ్చేసరికి e⁻α2x అంటే e⁻−x. నెక్స్ట్ y మైనస్ mx, y మైనస్ m2x. ఇక్కడ m2 అంటే వాల్యూ ఎంత? 1 అని చూసాం. సో m2 ఇంటూ x కాబట్టి ఇది ఏంటవుతుంది? y మైనస్. సో m2 అంటే ఎంత? m2 అంటే 1. సో ఇక్కడ +1s వస్తాయి, ఫార్ములాలో +1s వస్తాయి. సో ఇక్కడ ఏంటి? y ప్లస్ m2x అంటే ఏంటి? y ప్లస్ m2 వాల్యూ ఎంత? 1. సో y ప్లస్ x అని వస్తుంది. m2 ప్లస్లో 1 వస్తాయి. ఓకే కదా? ఇది సిఎఫ్ యొక్క ఫార్ములా. అర్థమైంది కదా హోమోజీనియస్కి నాన్ హోమోజీనియస్కి తేడా ఏటో. సేమ్ పిఐ అయితే సేమ్, పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే హోమోజీనియస్లో ఎలా చేస్తామో అలాగే నాన్ హోమోజీనియస్లో కూడా చేస్తాం. సో cos of x + 2yకి అయితే మనం ఏం చేస్తాము? d² ప్లేస్లోన -a²ని, d' ప్లేస్లోన -abని, నెక్స్ట్ d' ప్లేస్లోన -b² యాడ్ చేస్తాము. సో ఇక్కడ cos of x + 2y. ఇక్కడ ఏ ఈక్వేషన్ తీసుకుంటాము? ఈ ఈక్వేషన్ తీసుకుంటాం, మళ్ళీ ఇవి తీసుకోకూడదు. సో అవి తీసుకొని ఏంటి? ఈ ప్లేసెస్లో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేయక మనకి ఎంత వచ్చింది? d' వచ్చింది. సో d' అంటే ఏంటి? 1/d' అంటే ఏంటి? ఇంటిగ్రేషన్. ఒకవేళ నార్మల్ d' ఉంటే అది డెరివేటివ్, 1/d' ఉంటే అది ఇంటిగ్రేషన్. ఇక d' అంటే ∂/∂y, d అంటే ∂/∂x. అర్థమవుతుంది కదా? సో అంటే ఏంటి? ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y మాట. ఒకవేళ d ఉంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇక్కడ d' ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y అంటే ఇంటిగ్రేషన్ cos of x + 2y ఈజ్ ఈక్వల్ టు sin of x + 2y. ఇక్కడ yకి ఏటి ఉంది? మళ్ళీ కోఎఫిషియంట్ 2 ఉంది, కానీ అది /2లోకి వస్తుంది అన్నమాట. కాబట్టి అది అర్థమవుతుంది కదా? సో ఇది PI1. సో మనకి క్వశ్చన్లో ఎన్ని అడిగారు? 2 అడిగారు. ఒకటి cos of x + 2y అంటే cos of ax + by ఫార్ములా ఒకటి, e⁻ax + by ఫార్ములాలో ఒకటి అడిగారు అన్నమాట. సో మనకి PI1 అయితే వచ్చింది. నెక్స్ట్ PI2 ఏంటి? e⁻y - x d² - d' ప్లస్ d' - 1 అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? మనం d ప్లేస్లో ఏని, d' ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ d ప్లేస్లో ఏని, d' ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ d వచ్చేసరికి ఏంటి? ఫార్ములా ఏంటి? ax + by కదా. సో ఇక్కడ xకి అంటే d అంటే ఏంటి? a. సో ఏ ఏముంది ఇక్కడ? xకి -1 ఉంది. మీరు ఇక్కడ ఉన్నది చూసుకోకూడదు. d అంటే a అంటే ax,
కాబట్టి ఎక్స్కి ముందున్న కోఎఫిషియంట్ ఏ అవుతుంది. కాబట్టి -1 అనేది డి అవుతుంది. డి డాష్ అంటే బి అనేది ఏమవుతుంది, +1 అవుతుంది. సో ఆ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఏటైపోతుంది, 2 అవుతుంది. e⁻y−x/2 అవుతుంది. దెన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఈజ్, అప్పుడు ఏంటి, ఏదైతే మనకి సిఎఫ్ వచ్చిందో అది, నెక్స్ట్ PI1, నెక్స్ట్ ఈ PI2ని యాడ్ చేస్తాం. అదే ఈ క్వశ్చన్ యొక్క జనరల్ సొల్యూషన్. సో అర్థమైంది కదా మనకి అసలు హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, వాటి తేడా ఏంటి అనేసి అర్థమైంది కదా. సో ఇలాగైతే ఫ్యాక్టర్స్ చేయాలి. ఫ్యాక్టర్స్ చేస్తే ఇక్కడ సిఎఫ్ అనేది మారుతుంది అన్నమాట. సో ఇప్పుడు వరకు ఏం చెప్పాను నేను, ఇచ్చిన క్వశ్చన్ అనేది నాన్ హోమోజీనియస్లో మనం ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోవాలి అని చెప్పాను. ఒకవేళ అవి ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోలేకపోతే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ అయితే మనకి ఫ్యాక్టర్స్ రూపంలో ఎంత చేసినా మారదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది టు ఫైండ్ సిఎఫ్, సో d³ - 3d' + d' + z 1 at z = ఫస్ట్ 0 అనుకుంటాం. దిస్ కెనాట్ బి రిసాల్వ్డ్ ఇంటూ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే ఇవి ఫ్యాక్టర్స్ రూపంలో మనం రిసాల్వ్ చేయలేకపోతున్నాం. లెట్ z = సో ఇలాంటి టైం అప్పుడు దీనికి ఏంటి జనరల్ సొల్యూషన్, దానికి ఎలా అయితే e⁻α1x అలా ఉందో దీనికి c అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. c × e⁻hx + ky బి ద సొల్యూషన్. దెన్ సో ఇక్కడ మనకి, సో ఈ క్వశ్చన్ ఇదంతా రాసుకుంటాం. ఎక్కడైతే జెడ్ ఉందో ఆ జెడ్ ప్లేస్లో ఇప్పుడు ఏంటంటే రాస్తాం, c × e⁻hx + ky అని రాస్తాం. సో అదే ఇక్కడ రాస్తామట, hx + ky = 0. సో ఇక్కడ దీన్ని ప్రతి దాంతో మల్టిప్లై చేస్తాం. d³ c × e⁻hx + ky -3d' × c × e⁻hx + ky ప్లస్ d' × c × e⁻hx + ky +1 అంటే c × e⁻hx + ky. సో ఓకే కదా, ఇది మనం ఇలా చేస్తామట. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి d³ అంటే ఏంటి, δ³ / అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డెరివేటివ్ చేయాలి దేనికి. సో ఇక్కడ c అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. e⁻hx + ky అంటే ఎక్స్కి కదా మనం చేస్తున్నాం, e⁻xకి ఏంటి డెరివేటివ్, e⁻xే వస్తుంది. కానీ ఇక్కడ ముందు ఏముంది, మనకి హెచ్ ఉంది కాబట్టి మనకి డెరివేటివ్లో హెచ్ అనేది మల్టిప్లై చేస్తుంది, ఇంటిగ్రేషన్లో అది డివైడ్ చేస్తుంది, బైలోకి వస్తుంది. ఇక్కడ ఇది డెరివేటివ్ కాబట్టి ఇంటూలోకి వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం, ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. ఫస్ట్ టైం డెరివేటివ్ చేసినప్పుడు ఒక హెచ్ వస్తుంది, సెకండ్ టైం మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు ఇంకొక హెచ్ వస్తుంది, థర్డ్ టైం మళ్ళీ డెరివేటివ్ చేసినప్పుడు ఇంకొక హెచ్. టోటల్గా హెచ్ అంటే h³ c × e⁻hx + ky. ఓకే కదా, ఈ టర్మ్ ఎలా వచ్చిందో. నెక్స్ట్ మైనస్, ఫస్ట్ ఇదేంటి d' అంటే ఏంటని చెప్పాను, δ/y అని చెప్పాను. d' అంటే δ/y అని చెప్పాను, అంటే విత్ రెస్పెక్ట్ టు y తోటి మనం డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పాను. సో ఇక్కడ c అనేది కాన్స్టెంట్, e⁻hx + ky. సో ఇక్కడ ఏంటి, kyకి చూడాలి, ఎందుకంటే y యొక్క కోఎఫిషియంట్ చూడాలి ఇక్కడ. సో ఏముంది, k ఉంది కాబట్టి k అనేది ముందు పెట్టుకుంటాం. నెక్స్ట్ dతో చేయాలి, d అంటే ఏంటి, δ/x అంటే విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేట్ చేయాలి. సో అప్పుడు ఇదేంటి, ఇక్కడ చూస్తే అప్పుడు x యొక్క కోఎఫిషియంట్ ఏంటి, h, కాబట్టి హెచ్ని కూడా ముందు పెట్టుకుంటాం. కాబట్టి 3 × h × k × c × e⁻hx + ky, ఇది దీని యొక్క వాల్యూ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి d' అంటే ఏంటి, δ/y అంటే ఇచ్చిన దాన్ని విత్ రెస్పెక్ట్ టు y తోటి డిఫరెన్షియేట్ చేయాలి అంటున్నారు. సో c × e⁻hx + ky అంటే విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y యొక్క కోఎఫిషియంట్ చూడాలి. సో అక్కడ ఏంటి, y యొక్క కోఎఫిషియంట్ k, సో k × c × e⁻hx + ky. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది నార్మల్గా రాసేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నుండి ప్రతి దాంట్లో ఏంటి కామన్ ఉంది, c × e⁻hx + ky అనేది కామన్ ఉంది. సో అప్పుడు ఏంటి, ఇంకా ఆ కామన్ తీసేస్తే ఏమేమి మిగిలాయి, ఇందులో h³ మిగిలింది, ఇందులో -3hk మిగిలింది,
ఇక్కడ ప్లస్ కే, ఇక్కడ +1 అనేది మిగిలింది. ఇది మనకి జనరల్ సొల్యూషన్ అవుతుందన్నమాట. ఎప్పుడు? సో ఇదే కదా మనం జనరల్ సొల్యూషన్ ఇదే కదా అనుకున్నాం. ఇది ఎప్పుడు జనరల్ సొల్యూషన్ అవుతుందంట? ఇఫ్ h³ - 3hk + k+1 = 0. ఇది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు ఇది జనరల్ సొల్యూషన్ అవుతుందన్నమాట. మనం దీనంగా 0 చేయలేము, దీన్ని మాత్రమే 0 చేయడానికి మనకి పాసిబుల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసేసరికి ఇది సిఎఫ్. ఎప్పుడు ఈ సిఎఫ్? ఎప్పుడైతే మనకి గివెన్ ఇస్తారో ఆ గివెన్ అనేది మనం ఫ్యాక్టర్స్ రూపంలో మార్చుకోలేము నాన్ హోమోజీనియస్లో. అలాంటప్పుడు మన జనరల్ సొల్యూషన్ని దీన్ని యూజ్ చేస్తాము. ఓకే కదా, అప్పుడు మనం సిఎఫ్ అనేది ఇది తీసుకుంటాం. ఓకే కదా. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్ pi = e⁴ x + 3y అంటే ఇది e⁴ax + by ఫార్ములా ఉంది. అంటే d ప్లేస్లో ఏని, d' ప్లేస్లో bని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఎంత వచ్చింది? -6 అనేది వచ్చింది. దెన్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ సో c × e⁴hx + ky. సో ఇదేంటి? దీని యొక్క సమ్. సో ఇదంతటి యొక్క సమ్ కాబట్టి మనం ఇక్కడ సిగ్మాని రాసుకున్నాం. ఒకవేళ రాసుకోకపోయినా పర్లేదు, కానీ మనం సిగ్మాని రాసుకున్నాం సమ్ కాబట్టి. మైనస్, సో ఇదేంటి? -1/6. సో -1/6 × e⁴2x + 3y వేర్ h³ - 3hk + k+1 = 0. ఇది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు జనరల్ సొల్యూషన్ అనేది ఇది అవుతుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు 2 మెథడ్స్ చూసాం. ఒకటి ఫ్యాక్టర్స్ రూపంలో మార్చడం, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ రూపంలో అవ్వకపోతే ఎలా చేయాలో చూసాం. సో ఇదే నాన్ హోమోజీనియస్. హోమోజీనియస్లోనే నాన్ హోమోజీనియస్లో కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి. e⁴ax + by, sin of x + ax + by or cos of ax + by and x⁴m × y⁴n. సో ఇవే నాన్ హోమోజీనియస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.